దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ దిన ధ్యానముగా చదువుతుంది. నీ మనస్సు మెత్తనిది ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు ఏంటంట? నిన్ను నీవు ఎక్కడ తగ్గించుకోవాలట? ఆయన సన్నిధిని ఏం చేయాలంట? తగ్గించుకొని నీ వస్త్రములు చదువుతాలి చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడచితివి కనుక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన మనస్సు మెత్తనిదై ఉండాలి. మరి మన మనసు ఎలా ఉంటుందంట? కరుకుగా ఉంటుంది. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని, నీ వస్త్రములు అనగా హృదయము, వస్త్రము అనగా నీ హృదయముని చింపుకోవాలి. నా సన్నిధిని హృదయం ఎప్పుడు చెప్పుకుంటాం? బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దిగులు చెందుతున్నప్పుడు, అయ్యో ఎంత పరాము జరిగిందే, అయ్యో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది అనేటువంటి పరిస్థితిని వచ్చినప్పుడు నీ హృదయాన్ని చెప్పుకుంటాను. అందుకంటున్నాడు నా సన్నిధిని ఏంట కన్నీరు విడచితివి కనుక నీ మనవి ఆలకించితిని. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మనవి దేవుడు ఆలకించాలి అంటే మన మనసు ఎలా ఉండాలా? ఎలా ఉండాలంట? మెత్తనిదై ఉండాలి. ఇంక అంటున్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటాడు తెలుసా? నా సన్నిధిని నిన్ను నీవు ఏమన్నా అక్కడ తగ్గించుకొని. ఈరోజు ఎంతవరకు తగ్గింపడానికి నాతో కూడా ఈ రోజున మన అందరికీ ఎంతవరకు తగ్గింపు కలిగి ఉంటున్నాం? తగ్గింపు లేకనే, కన్నీరు విడవకనే మన మనవి దేవుడు ఆలకించడం లేదు. అదవుతుందా? ఈరోజు మనకి ఏం కావాలని దేవుడు అడుగుతున్నాడు? మెత్తని మనసు కలిగి ఉండాలంట. అదవుతుంది దేవుడు బిడ్డలారా. నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చెప్పుకొని, వస్త్రం అంటే ఈ వస్త్రాలు కాదు, మన హృదయాన్ని చెప్పుకో. కన్నీరు ఎప్పుడు వస్తుందంట? హృదయంలో బాధ ఉంటేనే కన్నీరు వస్తుంది. అందుకని అక్కడ అంటున్నాడు కదా, నీ వస్త్రములను చెప్పుకొని నా సన్నిధిని ఏంటంట కన్నీరు విడిచితివి కనుక నీ మనవి ఆలకించింది. ఈ రోజున ఎన్నో వేదనలు పడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం, ఆర్థికంగా చాలా కుంగిపోతున్నాం. కుటుంబ సమస్యలు, ఒకవైపు భర్త నిమిత్తం, ఒకవైపు భార్య నిమిత్తము, ఒకవైపు బిడ్డల నిమిత్తము, ఒకవైపు ఆర్థిక సమస్యలు, ఒకవైపు బిడ్డల చదువుల విషయమై, వారి ఫీజుల విషయమై చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత స్ట్రగుల్ అవుతూ కూడా ఎలా ఉన్నామంటే కరుకైన మనసు కలిగి ఉన్నాము. ఆయన సన్నిధికి రాని వారిగా ఉన్నాము, తగ్గింపు లేని వారిగా ఉన్నాము. హృదయంలో ఉన్న బాధ అలాగే ఉంటుంది. అదవుతుందా? దేవుని సన్నిధిలో కన్నీరు పడచడం లేదు. అందుకే మనవి ఆలకించడం లేదు. నామకార్థపు ప్రార్థనకి దేవుడు కలగడం. అదవుతుంది దేవుడు బిడ్డలారా. ఆయన మన మనవి ఆలకించాలి అంటే ఏం చేయాలంట? హృదయ లోతుల్లో ఉన్న బాధలన్నింటినీ కూడా ఆయన ఎంతో మనం విడిచిపెట్టాలి. మన హృదయంలో బాధ ఉంది. దేని గురించి? నాకు చెప్పాను కదా, చెప్పుకోలేని విషయాలు ఉన్నాయి. వాటన్నిటి నిమిత్తము కూడా మన హృదయాన్ని ఏం చేయాలంట? చెప్పుకోవాలి. అప్పుడు కన్నీరు ఉప్పుతుంది అన్నమాట.
కన్నీరు ఒగికినప్పుడు ఆ కన్నీరు దేని నిమిత్తము అని దేవుడు చూస్తాడు. ఎందు నిమిత్తము దేవుడు చూస్తాడు. ఎందుకు నా బిడ్డ కన్నీరు కాలుస్తుంది, ఆమె వేదన ఏమిటి, ఆమె బాధ ఏమిటి, ఎందుకు నా సన్నిధికి వచ్చింది, ఎందుకు ఆమె అంతగా తగ్గించుకుని రోగం చేస్తుందని అప్పుడు దేవుడు మన మనమును ఆలకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కన్నీరు వలన నీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. చాలా మంది ప్రార్థన చేయడం అంటే కన్నీరు ప్రార్థన రాదు. అదేమంటే ఏడ్చి అయిపోయిందయ్యా, మరి ఒక రోజు తిన్నావు, రెండో రోజు తింటనేందుకు? ఒక రోజు తింటే చాలదా? చాలు, బ్రతికినాలు తినాలి. కన్నీరు అనేది ఇంకిపోయేది కాదు. అదవుతుందా? ఒక ములుగుచ్చుకుంటే అదంతా కదే వచ్చేస్తుంది కన్నీరు. ఎవరికైనా కన్నీరు రాకపోతే నాకు చెప్పండి. అదవుతున్నప్పుడు దేవుడు పెట్టలేదా? కన్నీరు ఎట్లామో నేను చెప్తాను. మీ కుటుంబము దీవించబడాలన్న మొదట నీ మనస్సు మారాలి. నీ మనసు మారాలి. అదవుతుందా? దేవుడు పలికిన ప్రతి మాటను నీవు విన్నప్పుడు ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? నువ్వు తగ్గించుకోవాలి. ఆయన చెప్తున్నాడు, ప్రతి మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దాసుల ద్వారా, వాగ్దానము ద్వారా, సేవకుల ద్వారా, దర్శనము ద్వారా, అదవుతుందా? పరిశుద్ధ గ్రంథము ద్వారా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న నీవు తగ్గించుకొని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో ఎల్లపుచ్చాలి. బయటకు రావాలి. దాచుకుంటే ఉపయోగం లేదు. మనుషులు ముందు దాచుకో, మనుషులు ఎదుట నీ దుఃఖాన్ని దాచుకో, మనుషులు ఎదుట నీ బాధ, నీ వేదనను అంతా కూడా తగ్గించుకో. ఏం లేని దాని లేకుండా. కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? నీవు దేవుని ఎదుట కనపరుచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. హోషేయ గ్రంథము అమ్మా చదువురా. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహాభయంకరమైనటువంటి శోధన. అయ్యో, నేను చేసిన తప్పిదం బట్టి నా అన్న వస్తున్నాడే, నన్ను చంపడానికి వస్తున్నాడు, సైనికులను అడ్డు పెట్టుకుని వస్తున్నాడు అని చెప్పి యాకోబు ఎంతో వేదన పడినవాడిగా ఉన్నాడు. అందుకని ముందుగా తన భార్యను, తన బిడ్డలను, సైనికులను, ఆస్తిపాస్తులన్నింటినీ కూడా అందరికీ పంపించేశాడు. ముందుగా వెనకాల ఉండిపోయి ఆయన దేవుని సన్నిధిలో రోగం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడుతున్న మాట్లాడుతూ అతడు దూతతో పోరాడి జయమందెను. ఏం చేశాట? యాకోబు ఏం చేశాట? దూతతో పోరాడి గెలిచాడట. నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే నేను వెళ్ళాలి. తెల్లవారు